జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీతోనో లేదంటే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట 2.0 చాలా బీభత్సంగా ఉంటుంది అంటూ ఆయన చెప్పిన మాటను నమ్మో ఈ మధ్య వైసీపీ నాయకులందరూ బయటకు వచ్చి ప్రభుత్వం మీద ఆరోపణలు కానీ లేదంటే గనక దూషణల పర్వం కానీ మళ్ళీ మొదలుపెట్టారు. అసలు ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యంగా చూస్తే గనక ఆర్ఏ శ్యామల అధికార ప్రతినిధి, అలాగే రోజా కానీ ఈ గోరంట్ల మాధవ్ కానీ వీళ్ళందరూ మళ్ళీ పాత బాటే పట్టారు. ఎలా చూడాలంటారు వీళ్ళందరూ భాషా పరిజ్ఞానాన్ని? వాళ్ళకి భాషా పరిజ్ఞానం ఏముంది? వాళ్ళకు ఉంది ఒకటే పరిజ్ఞానం, సైకో పరిజ్ఞానం. ఇంక వాళ్ళకి రెండో వ్యవహారం రాదు. వాళ్ళకు ఉంది భాషా పరిజ్ఞానంగా సైకో పరిజ్ఞానం ఉంది. అంతేగాని శ్యామల మాట్లాడినా, లేకపోతే రోజా మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, రాత్రిపూట డోర్లు కొట్టద్దు అన్నాడు అంబటి రాంబాబు. ఏం కొట్టాలి మరి? మిమ్మల్ని మీరు ఏం కొట్టారు? రాత్రిపూట డోర్లు కదా కొట్టింది. రాత్రిపూట డోర్లు పగల కొట్టారు మీరు. ప్రహరీ గోడలు ఎక్కి ప్రహరీ గోడలు కూడా తోసి కొన్ని చోట్ల లోపలికి వెళ్ళిన దాఖలు ఉన్నాయి. అంతేగాని ఏది పడితే అది ఎంత పడితే 2.0 ఏం జరిగిద్ది? ఏం జరిగింది చెప్పు. ఈ రెడ్ బుక్ అవనండి, మీకు రెడ్ బుక్ పూర్తిగా అయితే అప్పుడు తెలిసిద్ది 2.0 ఉందా లేకపోతే 1.0తోనే ఆగిపోతారా అనేది ఉంటుంది. ఎందుకు ఆవేశంగా మాట్లాడటం? ఎందుకు ఆవేశం? ఎందుకు మీకు ఇంత ఎందుకు వస్తుంది అసలు? మీరు ఇప్పటికీ తెలుసుకోలేకపోతే ఎలా? ఇప్పటికీ అర్థం కాకపోతే ఎలా? మీకు ఏంటి మీరు మాట్లాడుతుంది? ఎందుకు అంత ఓవర్గా వెళ్ళిపోతున్నారు మీరందరూ? ఏం జరిగింది? ఏం తప్పు జరిగిందా? మేమేమైనా 100 మందిని లోపలేసామా? మీరు మాట్లాడిన తప్పుడు మాటలు ఒక 20 మందే మాట్లాడారు. 20 మందిని ఇప్పుడు ఒక 5-4 అయ్యారు. అంతేగాని ఏమీ కాలా. ఇంకా చాలా ఉంది. ఎందుకు ఇంకా అంత సంవత్సరం కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి. ఇంకా అంతకంటే ఏం చేయగలిగింది గవర్నమెంట్? అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయ్యి నెరవేర్చలేదు, మహిళల్ని పూర్తిగా మోసం చేస్తుందని చెప్పి ఇచ్చాం కదా. రేపు ఇచ్చాంగా 15వ తారీఖు నుంచి, ఆగస్టు 15 నుంచి ఇచ్చిన హామీల్లో భాగంగానే తల్లికి వందనం ఇవ్వటం లేదు, ఉచిత బస్సు లేదు అని చెప్పి ఆర్ఏ శ్యామలారెడ్డి గారు కానీ లేదంటే రోజారెడ్డి గారు కానీ ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు రెడ్లు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇంకోళ్ళు కాసేపు ఆర్ఆర్ స్వామిరెడ్డి, రోజారెడ్డి, మిగిలిన వాళ్ళు రెడ్లు ఎవరు లేరా? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు 10 మందిలో 8 మంది రెడ్లే ఉన్నారు. అదే లిక్కర్ కేసు కదా. మరి ఏదైనా అదే ఉంటారు రేపు పొద్దున. వాళ్ళే మాట్లాడేది, ఇంక బయట వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? ఇందాక మీరు అన్నట్టు నిజంగానే అంబటి రాంబాబు అర్ధరాత్రి పూట తలుపు కొట్టొద్దు అంటున్నాడు. ఎందుకు కొట్టొద్దు అంటున్నాడు? అది మనం ఇంకొక భాషలో చెప్పలేము. అదే వైసీపీ వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు. ఈ పాటికి మనం చెప్పలేము అబ్బాయి. మనం చాలా మా బాబు గారు నేర్పిన క్రమశిక్షణ తోటి మనం ఏం మాట్లాడలేకపోతున్నాము. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైనంత. గతంలో చూస్తే గనక అయ్యన్న పాత్రుని గారిని కానీ, అచ్చెన్నాయుడు గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, కొల్లు రవీంద్ర గారిని కానీ, ధూళిపాల నరేంద్ర గారిని కానీ ఎవరినైనా సరే అర్ధరాత్రి పూటే ఇల్లు అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం. మరి ఇక్కడ పద్ధతిగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తుంటే అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టొద్దు మాకు అంటూ అంబటి రాంబాబు ఏమని హింటిస్తున్నాడు అనుకోవాలంటారు? అర్ధరాత్రి పూట తలుపు కొడతామైంది. మాజీ మంత్రి కారులో ఉండవాడిని తీసుకెళ్తానికే వాళ్ళగాల ఎంతసేపు ఆపారు చూశారుగా మీరు. మరి ఇంకా అర్ధరాత్రి అంటారు ఏంది? అర్ధరాత్రి కదా, పగలే తీసుకెళ్ళడానికి అడ్డం పెడుతున్నారు. నువ్వు కారు మీద చెయ్యి అంటుంది ఒక సిఐని పట్టుకొని. మరి ఏమో ప్రజాప్రతినిధి మరి ఎలా చేసిందో మాకు అర్థం కావట్లా. ఒక సిఐని అలా మాట్లాడచ్చా? మరి నీ దాంట్లో అక్యూజ్ ఉన్నాడు. అక్యూజ్ని తీసుకెళ్ళాలంటే మరి ఏం చేయాలి? సిఐ గారు కారు పట్టుకోకూడదా? కంపల్సరీ కారుతో డోర్ తీయాల్సిందేగా సిఐ గారు. తీసి లోపల నుంచి అక్యూజ్ని తీసుకెళ్లాల్సిందేగా. ఎంతసేపు అక్యూజ్ని దాచిపెట్టారు? దాదాపు 10 to 15 minutes, 20 minutes దాకా ఆగిపోయింది. 20 minutes దాకా ఆగిపోయింది. అది సిఐ గారు కాబట్టి ఆ మాత్రం. అదే ఎస్ఐను ఇంకోళ్ళని పంపిస్తే ఏమైనా జరిగేదా? అసలు ఏమీ జరగదు. అంటే వాళ్ళ వ్యవస్థ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను నీ వెనకే ఉన్నాను, నీ ముందే ఉన్నాను, నువ్వేం చేసినా సపోర్ట్ అంటే అక్యూజ్ని దాచిపెట్టడం కూడా సపోర్ట్ చేసినట్టేగా. అంతేనా కదా? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. మరి జగన్మోహన్ రెడ్డిది మళ్ళీ పాదయాత్ర 2027 పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతాడు. ప్రభంజనం 2.0 అంట దాని పేరు కూడా. 2027 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పాదయాత్ర చేస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం విఫలం ఎట్లా అయింది?
ఇచ్చిన హామీలు నెరవేర్చింది 2027 కదా, 27కి విఫలమైందో లేదో నీకు ఇప్పుడే 25లో నువ్వంటే అట్లా. అంటే ఇప్పుడే అంటున్నాడు కదా రౌడీయిజం పెరిగిపోయింది, రాక్షస పాలన నడుస్తుంది. రౌడీయిజం పెరిగిపోతే ఈ పాటికి మాట్లాడిన తప్పుడు మాటలు ఒక 25 మంది ఉన్నారు, ఒక 25 మంది ఉన్నారు. ఆ 25 మందిని ఎప్పుడో లోపల వేసేవాళ్ళు. రౌడీయిజం పెరిగిపోయినట్టే. తెలుగుదేశం గవర్నమెంట్లో అలాంటివి జరగవు, అలా జరగదు. జరగడానికి చంద్రబాబు గారు దారి ఎవరు. అంటే జరుగుతుంది కాబట్టి వల్లభనేని వంశీకి ఒక దాంట్లో వల్లభనేని వంశీ విషయంలోనే నేను వంశీ విషయంలో ఆ తప్పు జరిగిందా, క్షమించరా అని మాటలు మాట్లాడిన వ్యక్తి వల్లభనేని వంశీ. గుర్తుపెట్టుకోండి, అతన్ని ఏ ఆడ మనిషి క్షమించదు. ఇప్పుడు ఆడ మనిషి వాళ్ళ ఆవిడే నాకు తెలిసి ఈ మాటలు ఎందుకు మాట్లాడామని అడిగి ఉండొచ్చు కూడా, లోపల విషయం అది. అంతేగాని మనం వాళ్ళిద్దరి మధ్యలో మనకు కనపడదు కాబట్టి మనం అనలేం. కాకపోతే ఒక ఆడ మనిషికి సంబంధించిన తప్పుడు మాటలు కాబట్టి వంశీకి జరిగింది చాలా చిన్నదే. ఇంకా నా లెక్కలో అయితే, నా లెక్కలో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా తెలుగు రాష్ట్ర ప్రజల్లో వంశీ జరిగింది చాలా చిన్నదే. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఇది మరి తప్పుడు కేసులు పెడుతున్నారంట. ఒక కేసులో బెయిల్ వస్తే కనుక ఇంకో కేసులో పీటీ వారెంట్లు వేస్తున్నారంట. అసలు కదా అవన్నీ కేసులేగా. నువ్వు నేను ఆపింది కాదు కదా, నువ్వు నేను ఇప్పుడు పెట్టింది కాదుగా కేసు అనేది. కేసు అనేది ఇప్పుడు పెట్టినాయి అవన్నీ ఏమన్నా ఎప్పుడు కేసులో అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంతే. బుక్ రాజ్యాంగంలో భాగంగానే నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏమన్నా 2025లో కేసు పెట్టినాయి అవన్నీ లేదు, ఎప్పటి నుంచో ఉన్న కేసులు. ఈరోజు పెట్టిన కేసులు కాదు కదా. కాబట్టి ఈరోజు పెట్టిన వ్యవహారం కాదు ఇది. ఎప్పటి నుంచో ఉన్న వాటిని దాచిపెట్టి ఈ స్టేజ్కి వచ్చింది. అది అంతకంటే వంశీనో లేకపోతే మరి కొడాలని అరెస్ట్ చేయలేదే. అంటే ఇతనంటే అందగాడు అని చెప్పి అందగాడు కొడాలని కాదా అయింది. అందం లేదు, పాడు లేదడా. అందం బెత్తెత్తు మందం అయింది. ఇప్పుడు అర్థమైందా? అందం బెత్తెత్తు మందం అయింది. కాబట్టి ఎవరు అతిథులు కాదు. అందరికీ అన్ని రకాల సమకూరుస్తారు. అన్ని రకాల వ్యవస్థలో అన్ని రకాలు సమకూరుస్తారు. నువ్వు అతని మీద కేసు ఏంది, ఇతని మీద కేసు ఏంది, 23లో కేసు పెట్టినవి కాదు, లేదా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు పెట్టినవి కాదు. పాత కేసులు ఇవన్నీ. అనారోగ్య కారణాలతో నాకు బెయిల్ మంజూరు చేయండి అంటూ మరి ఇదే వాళ్ళు 100% అనారోగ్యం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ అప్రూవ్ చేసిద్ది. గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. త్రిపులార్ గవర్నమెంట్ హాస్పిటలే చెప్పింది తప్పుడు కేసు. కాబట్టి జాగ్రత్తగా మంచిగా వైద్యం చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే చూయించుకొని నీ తప్పుని నువ్వు ఇది చేసుకో. 100% చెబుతున్నా. ఆ తప్పు క్షమించరాని తప్పు. క్షమించరాని తప్పు ఓకే, అది ఓకే అండి. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే నాకు అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వండి అంటున్నాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య కారణాలతో బెయిల్ అడిగినప్పుడు ఇదే వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు అదే నేను అంటుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ త్రిపులార్ కేసా ఇంకో దాంట్లో ప్రతి హాస్పిటల్లో వాళ్ళు మేనేజ్ చేసి వ్యవస్థ నడిపిందే. మనకి 41 ఏళ్ళు ఎక్కడన్నా ఇచ్చారా? ఎప్పుడన్నా ఇచ్చారా? ఈ 5 ఏళ్లలో, పాత 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదు మరి? ఆ రోజు మరి వ్యవస్థ మీ చేతిలో తీసుకున్నప్పుడు ఇప్పుడు వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు కబంధ హస్తాల్లో బందీ అయిపోయింది అంటున్నారు కదా. హస్తాల్లో బందీ అయితే నీ 25 మందిని తీసుకెళ్ళి ఎప్పుడో లోపల వేయాలి. చంద్రబాబు గారు వేయలేదుగా. 5-4 ఇప్పుడు లోపలికి వెళ్ళింది. మరి మిగిలిన 20 మంది హ్యాపీగా ఉండారుగా. నిన్నేదో ఉగ్రవాదిని పట్టుకున్నారంట కానీ నందిగం సురేష్ను కూడా. అసలుకి ఇదేం దారుణం అంటున్నారు కదా. ఒక ఎస్సీ నాయకుడిని ఇలా అరెస్ట్ చేయడం ఇదేం దారుణం అంటున్నారు కదా. ఎస్సీ నాయకుడిని అరెస్ట్ చేసింది దేనికి అరెస్ట్ చేశారు? రాజు అనే వ్యక్తి మీద నువ్వు దాడి చేసావు కాబట్టి అరెస్ట్ చేశారు. అంతేగాని ఆషామాషిగా మరి 11 నెలల్లో నువ్వు నిన్నేం అరెస్ట్ చేయలేదే. ఈ 12 నెలల్లో నిన్ను అరెస్ట్ చేయలేదు. కానీ నందిగం సురేష్ అనే ఉగ్రవాదిని మేమేమి, నువ్వు చేసిన తప్పే కదా. రాజును మరి కొట్టడం ఎందుకు? మరి నీ కులమే కదా. అతను కార్యకర్తే కదా, తెలుగుదేశం కార్యకర్తే కదా. మరి అతను కొట్టడం ఎందుకు మీరు? మరి ఎందుకు కొట్టారు కాబట్టి అరెస్ట్ చేశారు. అంతేగాని నువ్వు ఉగ్రవాది పని చేసావని అరెస్ట్ చేయలేదే, పాకిస్తాన్కి ఇది చేసావని అరెస్ట్ చేయలేదే. సో ఇదంతా ఒక ఎత్తు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతుంది అంటూ మరి అంబటి రాంబాబు పదే చేస్తున్న వ్యాఖ్యలు. పోలీసులు చంద్రబాబు తొత్తుల్లాగా పనిచేస్తున్నారని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి దాన్ని ఎలా చూడాలి? తొత్తులు అనుకున్నాం కాసేపు. మరి మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి తొత్తుల ఇళ్ళు, మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి పనిచేసిన వాళ్ళేనా? ఇంకా బాబు గారు కాబట్టి సమన్వయంతో పనిచేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన అరాచకం పోలీసులు ఆ 2019 నుంచి 24 మధ్యలో ఎంత అరాచకం చేశారో ప్రజలందరికీ తెలుసు.
అర్ధరాత్రి పూట ఇళ్ళకెళ్ళి తలుపులు కొట్టి గోళ్ళ పగల కొట్టి ఫెన్సింగ్ దూకి అరెస్ట్ చేసినప్పుడు తెలియలేదా? మరి అచ్చన్ని బ్లడ్ కారుతున్నా సరే అన్ని స్టేషన్లు తిప్పినప్పుడు తెలియలేదా? అయ్యన పాత్రుడు ఇంటి గోడ పగల కొట్టినప్పుడు తెలియలేదా? తెలియలేదా ఇవన్నీ? బాబు గారిని అర్ధరాత్రి పూట బస్సు దగ్గర పోయి 12 గంటల కాడి నుంచి 4 గంటల దాకా తలుపు కొట్టి అరెస్ట్ చేసినప్పుడు తెలియలేదా మీకు ఇవన్నీ? ఆ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం లేదుగా. ఆ రోజు మరి ఎవరు రాజ్యాంగం ఉంది? జగన్ అనే సైకో రాజ్యాంగం ఉంది. ఆ సైకో రాజ్యాంగమే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చింది. మీలాగా బాబు గారు కూడా సైకో రాజ్యాంగం చేస్తే వైసీపీ ఎప్పుడో పోయేది ఈ సంవత్సరంలోనే. బాబు గారు అలాంటి వ్యక్తి కాదు కాబట్టే ఇంకా వైసీపీ మీరందరూ ప్రగల్భాలు పలుకుతున్నారు టీవీల ముందు కూర్చొని. అదే కనుక ఎప్పుడో బాబు గారు కనుక జగన్మోహన్ రెడ్డి లాగా రాజ్యాంగం నడిపినట్టయితే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నిజమే, ఎందుకు లేదు రెడ్ బుక్ రాజ్యాంగం? నువ్వు చేసినప్పుడే చెప్పాడు కదా నీకు రెడ్ బుక్ ఉంటుందని. ఇవాళ ఏం చెప్పిన మాట కాదు కదా, ఆ రోజు చెప్పుకుంటూ వచ్చాడు నీ గవర్నమెంట్లోని. 100% రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది. దాంట్లో ఏమీ తేడా లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది. రెడ్ బుక్ రాజ్యాంగం మేమేమి ఎవరిని బట్టి వాడిని తీసుకెళ్ళలేదే. 25 మందిని మేము అరెస్ట్ చేసామా రెడ్ బుక్ రాజ్యాంగంలో? రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము 25 మందిని అరెస్ట్ చేసామా? చేయలేదే. చేసామా? చేయలేదు కదా. 5-6 అది కూడా నందిగం సురేష్ నిన్న ఒక వ్యక్తి మీద కార్యకర్త కాబట్టి చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ అయినా వల్లభనేని వంశీ అయినా, వల్లభనేని వంశీ కూడా సాక్షిని తారుమారు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అంతేగాని 11-12 నెలల్లో ఏమన్నా మేముగా సొంతగా తీసుకెళ్ళి ఒకరిని అరెస్ట్ చేసామని చెప్పి మీరు చెప్పండి. మీడియా వాళ్ళు ఇదిగో పలానా వ్యక్తిని ఇదిగో తీసుకెళ్లారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చెప్పండి. మేము ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మేము ఎక్కడ మాట్లాడలేదు. మరి అయితే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్న అందగాడు బయటకు వచ్చే అవకాశం ఉందో లేదా? బయటకు వచ్చే అవకాశం అంటే అతనికి కేసులను బట్టి వ్యవస్థను మనం ఎప్పుడైనా కోర్టులో ఉండే వాటిని మనం మాట్లాడకూడదు. బయటకు వస్తాడా లేదనేది కోర్టు విషయం. అది కోర్టు చూసుకుంటుంది. అతనికి ఎన్ని కేసులు ఉన్నాయి, పీటీ వారెంట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్నిసార్లు ఎంత జైలుకు ఉంది ఏందనేది అది కోర్టు విషయం, మనం మాట్లాడకూడదు. కానీ అతను బయటికి రావటం అనేది నా లెక్కలో ఒక తెలుగుగా కార్యకర్తగా కాదు, తెలుగుదేశం కార్యకర్తగా కాదు, తెలుగు మనిషిగా నేను కోరుకుంటున్నా. అతను వాస్తవంగా అయితే బయటికి రాకూడదు అతను మాట్లాడిన మాటలను బట్టి. నేనైతే నా వ్యక్తిగతంగా మమ్మను కానీ ఇంకోళ్ళని కానీ అన్నారు కాబట్టి, మమ్మే కదా భవనం అంటే వాస్తవమే కదా. మీకు అమ్మ వయసే కదా. మా అమ్మ వయసుని మరి మాట్లాడినప్పుడు నాకు బాధ ఉండదా? మరి అంతే కదా, ఏది పడితే అది మాట్లాడినప్పుడు మరి అదే వ్యవస్థ వాళ్ళ అమ్మను మాట్లాడినట్టే కదా. అంతే కదా, మరి వాళ్ళ అమ్మను కూడా మాట్లాడినట్టేగా. అదేనా తెలుసుకున్నాడు ఇప్పటికైనా వల్లభనేని వంశీ? తెలుసుకుంటే క్షమించుడవుతాడు, తెలుసుకోకపోతే ఇలానే ఉంటాడు.